పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాదుల దాడులకు నిరసనగా జగిత్యాల జిల్లా కేంద్రం హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బంద్కు పిలుపునిచ్చారు. పాకిస్తాన్కు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మృతి చెందిన వారికి నివాళులర్పించారు. ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామంటున్న బీజేపీ నేత ముదిగంటి రవీందర్ రెడ్డితో మా ప్రతినిధి గోపీకృష్ణారావు ఫేస్ టు ఫేస్. దాడికి నిరసనగా కూడా ఇటు హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మాత్రం జగిత్యాల జిల్లా కేంద్రంలో బంద్ కైతే పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మాత్రం బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇటు వ్యాపారస్తులు కావచ్చు, ఇతర దుకాణదారులు కావచ్చు, పూర్తి స్థాయిలో మాత్రం మద్దతు ప్రకటించి స్వచ్ఛందంగా కూడా బంద్ గా అయితే కొనసాగిస్తున్న పరిస్థితి మనకు జగిత్యాలలో కల్పిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ బంద్ కూడా ఇటు విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, ఇటు బీజేపీ శ్రేణులు కూడా ఇటు దాదాపు పట్టణ ప్రజలు కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో మనతోటి కొంతమంది ఉన్నారు. అయితే మనతోటి బీజేపీ నేత అయిన ముదిగంటి రవీందర్ రెడ్డితో పాటు పలువురు ప్రజలైతే ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఉగ్రవాదుల దాడిని మనం ఏ విధంగా చూడవచ్చు? ముందుగా ఈరోజు జగిత్యాల పట్టణం బంద్కు స్వచ్ఛందంగా సహకరించినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఇదొక కశ్మీర్ లో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో దాని ఉగ్రదాడి 370 ఆర్టికల్ రద్దు తర్వాత ప్రశాంతంగా ఉన్నటువంటి కశ్మీర్ లో అల్లకల్లోలం చేయాలని, అక్కడ ఉన్నటువంటి టూరిస్టులు రాకుండా ఆపేయాలని కుట్రపూరితంగా మరి పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి ఉగ్రవాదులు దాడి చేయడం జరిగింది. ఈ దాడిని చాలా మంది సెక్యులర్ వాదులు మాట్లాడుతూ ఉంటారు. ఉగ్రవాదానికి మతం అనేది ఉండదని, కానీ మొన్న జరిగినటువంటి సంఘటనలు మనం చూసాం. స్పష్టంగా ఒక్కొక్కరిని పక్కనిప్పి చూసి మరీ కాల్చివేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా మన అందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అనేక వందల సంవత్సరాల నుండి మనం మొఘల్స్ మన మీద దాడి జరిగినప్పటి నుండి ఈ రోజు 2025 సంవత్సరం వరకు కూడా మనం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాం. మన యొక్క సంస్కృతి కావచ్చు, మన ఒక ధర్మం కాదు, సనాతన ధర్మం కాబట్టి మొత్తం నాశనం చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి హిందువులందరూ కూడా ఐక్యంగా ఉండాలని మనం ఇప్పుడు ఉగ్రవాదుల దాడిలో దాదాపు మతాన్ని ఇందులో తీసుకొచ్చి హిందువులపైనే దాడి చేయడాన్ని మాత్రం మనం హిందూ సమాజం వ్యాప్తంగా ఏ విధంగా చూడవచ్చు? హిందూ సమాజం ఇప్పటికైనా కూడా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అనేక సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి హిందువుల మీద భారతదేశంలో జరుగుతున్నటువంటి దాడి ఈరోజు స్పష్టంగా మనకు కనబడింది. అందరూ కులాలకు అతీతంగా అందరూ కూడా సమైక్యం ఉండాల్సిన అవసరం ఉంది. ఆ ఉగ్రవాదులు ఎవరు కూడా చంపే ముందు హిందువులను నీ కులం ఏదని కానీ నీ భాష ఏదో కానీ అడగట్లేదు. హిందువులని చెప్పి చంపారు. కాబట్టి హిందువులు మనం అందరం కూడా ఒకటే ఐక్యమత్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. హిందువులందరూ ఐక్యమంతంగా ఉన్న రోజే ఈరోజు మనం ఏమైనా కూడా ఎటువంటి సమస్య నుండి ఎదుర్కొనేటువంటి సత్తా మనకు వస్తుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. హిందూ ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఇప్పుడు నివాళులు అర్పిస్తున్న నేపథ్యంలో జగిత్యాల బంద్ పిలుపునిచ్చారు. అయితే ఈ నేపథ్యంలో బంద్ ఏ విధంగా కొనసాగుతుంది? ప్రజల నుంచి ఏ విధంగా ప్రజలందరూ కూడా మద్దతిస్తా ఉన్నారు. వ్యాపారస్తులు ముఖ్యంగా అన్ని షాపులు కానీ అన్ని కూడా ఈరోజు స్వచ్ఛందంగా పనిచేయడం జరిగింది. అందరు కూడా వ్యాపారస్తులు, చిన్న హోటల్స్ వాళ్ళు, అన్ని రకాలైన వ్యాపారం చేసుకునే వాళ్ళు ఇక్కడ ఉన్నట్టు అనేక మంది వ్యాపారస్తులు ఉన్నారు. వాళ్ళు కూడా మనకు మద్దతు తెలియజేయడానికి వచ్చారు. కాబట్టి జగిత్యాల పట్టణంలోనే కాదు, దేశం అంతా కూడా అందరూ కూడా నరేంద్ర మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా వారు మద్దతు ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా పూర్తి స్థాయి ఉగ్రవాదుల దాడి అనేది ఏలమైన చర్యగా అని చెప్పేసి మనకు చెప్తున్న పరిస్థితి ఉంది. దీన్ని వ్యతిరేకిస్తున్నట్టు చెప్తారు. స్వచ్ఛతంగా జగిత్యాల బంద్ పిలిపించిన ఒక్కరు కూడా కృతజ్ఞతలు అయితే హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో కనిపిస్తుంది. కెమెరామెన్ క్రాంతితో గోపీకృష్ణారావు, జీ న్యూస్, జగిత్యాల.